చెప్పండి. నేను క్రీస్తులో ఉన్నాను. చెప్పండి ఇంకొకసారి, నేను క్రీస్తులో ఉన్నాను. క్రీస్తులో ఉంటే నూతన సృష్టి. క్రీస్తులో ఉంటే క్రీస్తును ధరించుకొని ఉండడం. ఎవరిని ధరించుకొని? మన వస్త్రాలు వేసుకుంటే పై నుండి పాదాల వరకు మనం ధరించుకొని ఉంటాం. చెప్పండి, వస్త్రాలు వేసుకుంటే పై నుండి పాదాల వరకు ధరించుకొని ఉంటాం. ఈ విధంగా యేసుక్రీస్తు వారిని తల నుండి పాదముల వరకు ధరించుకొని ఉండుటయే క్రైస్తవ జీవితం. గట్టిగా చెప్దాం, అర్థమైతే చెప్దాం. క్రీస్తులో ఉన్న ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు వారిని ధరించుకొని ఉన్నాడు. దేవునికి మహిమగా. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. చిన్న బిడ్డలారా, ఓ దేవుడు చెప్తున్నాడు ఈరోజు, చిన్న బిడ్డలారా, క్రీస్తులో మీరు ఎదగాలి అని ప్రభు చెప్తా ఉన్నాడు. క్రీస్తులో మనం ఎదగాలని ప్రభు ఈరోజు సూటిగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు పిల్లలు ఎదగాలి? మీ పిల్లలు ఎందుకు ఎదగాలి? చిన్నపిల్లలు చిన్న వయసులో పాలు తాగుతారు. కొంచెం పెద్దగైతే ఏంటి, కొంచెం వాళ్ళకి ఆహారాన్ని బాగుగా దాన్ని పిసికి వాడు తినే రీతిగా దానికి పెడతారు. ఆమె ఇంకా కొంచెము పెద్దగైన తర్వాత అన్నం పెడతారు. ఇంకా కొంచెం పెద్దగైన తర్వాత బిర్యానీ పెడతారు. హల్లెలూయా. చిన్నపిల్లలకి బిర్యానీ పెడితే ఎలాగుంటుంది? చిన్నపిల్లలకి, పాలు తాగే పిల్లలకి బిర్యానీ పెడితే ఎలాగుంటుంది చెప్పండి? మసాలా లోపలికి వెళ్తే చచ్చిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి గమనించాలి, చిన్న పిల్లలు కొద్దిగా ఎదగాలి. చెట్లు విత్తనాన్ని నాటిన తర్వాత ఆ చెట్టు మొక్క కొద్దిగా ఎదిగి వృక్షముగా మ్రానుగా తయారవుతుంది. అదేవిధంగా మనం కూడా క్రీస్తులో అనుదినము కూడా మనం ఎదగాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. క్రీస్తులో మనం ఎదిగి యవ్వనస్తులుగా మారాలని ప్రభు యొక్క మాట సెలవిస్తూ ఉంది. ఎలా మారాలి?